హలో అండి, గొరస ఇక్కడ వండుతున్నానండి. నేను ఎలా వండుతున్నానో చూపిస్తాను మీకు. గొరస చిన్న చేప అయితే తీసుకుని క్లీన్ చేసి పెడుతున్నానండి. 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని నేను ఇందులో వేసి రుబ్బుతున్నానండి. ఇందులోకి చిన్న చిన్న ముక్కలకి అంత వస్తాయి. ఎగురు కూరలకి ఇలా వేసుకుంటే బాగుంటాయండి. పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు బాగోవు. ఇలా రుబ్బుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోతుంది. ఇదిగోనండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద వస్తుంది. ఎగురు చేపలకి బాగుంటుంది ఇలాగ ముక్కలు. ఇదిగోనండి, ఉల్లిపాయలు అయితే అన్నీ వేసాను. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. వేసుకుని ఒక తిప్పి పెద్దామండి. ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగురు గ్రేవీ కింద వస్తుంది. పెద్ద ముక్కల వల్ల ఉల్లిపాయ వాసన వస్తుందండి యాగో త్వరగానే. ఇదిగోనండి, చూసారు కదా, ఇదిగోండి చిన్న చిన్న ముక్కల కింద వచ్చినాయి. వీటిని వేపేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకుందామండి. ఇదిగోండి, ఉల్లిపాయ ఇలా వచ్చింది. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదైతే ఇందులో వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే మగ్గించుకుందామండి. మూత పెట్టుకుని దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ ఎంతవరకు వేగిందో చూస్తారండి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. ఉల్లిపాయతో పాటు మగ్గుతుంది, సరిపోతుంది. ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుని కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా బాగా మగ్గితేనే ఉల్లిపాయ వాసన రాదండి ఏ కూరకైనా సరే. మంట నెమ్మదిగా పెట్టుకుని మగ్గించుకోవాలి ఏ కూర అన్నాని, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి. ఇందులోనే కారం గట్ట వేసుకోవచ్చు. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. ఎగురు కదా, ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకుని 1 నిమిషం మూత పెట్టేసుకుందామండి. మసాలా మొత్తం మగ్గిపోయిందండి. ఇందులో ముక్క వేసుకుందామండి. ఇందులోనే కాస్త వాటర్ కూడా వేసుకుందామండి. ఇది బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే నెమ్మదిగా ఉడికించుకోవాలండి. హైలో పెట్టి ఎప్పుడు కూడా ఏ కూర వండకూడదు. మనం ఎంత నెమ్మదిగా వండుకుంటే అంత బాగుంటుందండి కూర ఏదైనా సరే. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర అయితే వేసుకుందాం. కొంచెం గ్రేవీతోనే దింపుకుంటే సరిపోద్దండి. మరీ దగ్గరికి ఎగిరిపోయిందంటే కూర చిక్కబడిపోద్ది కాసేపు ఉంటే. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.